అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఈశ్వర పూజ. అద్వైత గ్రంథాలు జీవుని ఇంద్రియాలకు మనస్సునకు అతీతమైనది ఆత్మయని ఉన్న పరమాత్మ శక్తియే జగత్తును నిర్వహిస్తోందని, అది జీవుని మనస్సు కంటే పైనున్నదని, ఆత్మ కంటే తక్కువగా ఉన్నదని పేర్కొన్నాయి. జీవుని కర్మానుగుణంగా జన్మనిచ్చేది ఈ పరమాత్మ శక్తియే. ఈ విశ్వము మనస్సైన పరమాత్మను మనస్సు ముందుగా భజించాలి. దానివల్ల దానితో ఏకత్వాన్ని పొంది ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు. ఆ ఆత్మ పరమాత్మకు ఆధారము. అప్పుడు ఆత్మలో మనస్సు లీనమవుతుంది. ఇది శంకరులు చెప్పిన మార్గము. శాస్త్రీయమైన కర్మలను చేసి చిత్తశుద్ధిని పొంది మనలను సృష్టించిన ఈశ్వరుణ్ణి అప్పుడు మనోనిగ్రహం కోసం భజించాలి. అట్టి చిత్తశుద్ధి ఏకాగ్రత వల్ల తన పట్టును సడలించుకొని ఆత్మలో లీనమగుటకు అర్హత వస్తుంది. అప్పుడు జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఆత్మ విచారణ చెయ్యాలి. ఇది శంకరులు వేసిన బాట. చిన్న మనస్సు పరమమైన అట్టి మనస్సును వినయంతో భజిస్తే ఆ పరమమైనది దీని పట్ల అనుగ్రహం చూపిస్తుంది. ఇతన్ని మాయ నుండి విడుదల చెయ్యాలని సంకల్పిస్తుంది. ఆత్మ మార్గాన్ని చూపిస్తుంది. అద్వైత శాస్త్రాలు ఈశ్వరుని లేదా పరమ మనస్సు వల్లనే జీవునకు అద్వైతం పట్ల రుచి ఏర్పడుతుందని అన్నాయి. ఈశ్వరానుగ్రహేనైవ పుంసాం అద్వైత వాసన. ఇందు జీవుని మనస్సు తరువాత ఈశ్వర ప్రస్తావన ఉంటుంది. అదే పరమమై మనస్సు జీవ జగత్తులను సృష్టించేది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకర అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.